దేవునికి స్తోత్రం. ఉదయకాల ప్రార్థనలకు ఆహ్వానం. కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరికీ క్రీస్తు నామములో వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. కీర్తన గ్రంథం నుండి 128వ కీర్తన, యాత్రా కీర్తన. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాలతో అనుభవించదు. నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు బలచుట్టు నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందరు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగా ఆశీర్వదింపబడును. సియోనులోని యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతా యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లల్ని నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడగు నా తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవం గల తండ్రి, వందనాలు నాయన. తండ్రి, రాత్రంతయు మా పడకల చుట్టూల కంచి వేసి కాపాడినా కన తండ్రి, మీకే సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాను నాయన. అయ్యా, సూర్యకాంత పద్మరాగములు పోలిన దేవా, మీకే స్తోత్రములు నాయన. పరలోకమందు సింహాసన ఆసీనుడు అయిన కన తండ్రి, సర్వాధికారియగు మా దేవా, పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మేమేమై ఉన్నామో అది కేవలం నీ కృపను బట్టి అయినా. మా హృదయాలను ఎరిగిన తండ్రి, దయతలిచి ఉదయకాల సమయమందు మా హృదయాలను నీ సన్నిధిలో కుమ్మరిస్తున్నాం నాయన. బహు బలహీన స్థితిలో ఉన్న మా హృదయాలని, మా బ్రతుకులని మీరు బలపరచమని వేడుకొంచున్నాను నాయన. నీతో మాట్లాడే భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు నాయన. మీ యొద్దకు వచ్చిన వారిని మీరు ఏమాత్రం త్రోసివేయరు ప్రభా. మీ యొద్దకు వచ్చితే మీరు మా యొద్దకు వచ్చే దేవుడైనా తండ్రి, మీరు మా యొద్దకు వచ్చినారని నమ్ముతున్నాను కన్న తండ్రి, మీకు వందనాలు. విశ్వాసంలో బలపరచునైనా అల్ప విశ్వాసాన్ని తొలగించి ప్రభా, యెహోవా యందు నమ్మిక ఉంచేవారు కదలక నిత్యము నిలిచే సియోను కొండవలె మా హృదయ ఆలోచనలు మీపై నమ్మకం, విశ్వాసం అట్టి రీతిగా ఉన్నట్లు మమ్మల్ని దీవించమని వేడుకుంటున్నానయ్యా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను కన్న తండ్రి. మీరు కాపాడునైనా. ఈ మా బ్రతుకు దినమ్మలో ఈ దినం మాకు అనుగ్రహించారు, అందును బట్టి స్తోత్రాలైనా. మీ చిత్తం నెరవేర్చినైనా మీ ఆలోచన చొప్పున మమ్మల్ని నడిపించు. క్రీస్తు నామంలో వేడుకొంచున్నాను ప్రభా. కన్న తండ్రి, ఇదిగోనైనా నీ చిత్తం పరలోక రాజ్యంలో నెరవేర్చినట్లు భూమి నెరవేర్చబడాలైనా. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోక రాజ్యం నెరవేర్చినట్లు ఈ భూమి మీద నీ పిల్లల ద్వారా మా ద్వారా సంపూర్ణంగా నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేయము తండ్రి. మా రుణస్థులను క్షమించిన ప్రకారం మా రుణం క్షమించు దేవు. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని చేతులను తప్పించు తండ్రి. ఎలాగా రాజ్యం, బలం, మహిమయు నీదైనది ప్రభా. కనికరం చూపించండి, కృప చూపించమని వేడుకొంచున్నాను నాయన. నీ చిత్తమును బట్టి వేడుకొంచున్నాం. సహాయం చేయి తండ్రి. నీ యొక్క బిడ్డలందరినీ మీరు కాపాడండి. ప్రత్యేక ఎవాంజలిస్ట్ని, మిషనరీస్, మినిస్ట్రీస్, సంఘ కాపరిని దీవించిన ఆయన. సంఘాల్లో మేము ఐక్యత కలిగి ఉన్నట్టు సహాయం చేయి తండ్రి. కలహములు, క్రోధములు మానివేసి తండ్రి, క్రీస్తు మూలోపదేశంలో మాని సంపూర్ణమవుటకు ప్రతి ఒక్కరూ మేము ముందుకు సాగినట్లు దీవించినైనా. ఇంకా నూతన ఆత్మను మీరు రక్షించినైనా. మీ చిత్తం జరిగించినైనా. నశించిపోతున్న ప్రపంచ మానవాళ్ళని, ప్రపంచ దేశాలను బట్టి మీకు వందనాలు. నీ బిడ్డల మీద మీ చిత్తం నెరవేర్చమని వేడుకుంటున్నాను ప్రభా. మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నా భారతదేశాన్ని బట్టి వందనాలు నాయన. రాబోయే ఉగ్రతను తప్పించే దేవుడు మీరు మాత్రమే నాయన. దయతలిచి మీరు కాపాడండి, మీరు దర్శించి మీరు మాత్రమే మహిమ పొందుకోమని కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను కన్న తండ్రి. మీరు కృప చూపించండి, దయ చూపించి మహిమ పొందుకునైనా. నీకే స్తోత్రాలు ప్రభా. అలాగే నా తండ్రి ప్రభా, నీ కృపను బట్టి వేడుకొంచున్నాను ప్రభా. మీరు కాపాడునైనా. బలహీన స్థితిలో ఉన్న ప్రతి బిడ్డని మీరు స్వస్థపరచునైనా. స్వస్థత మీ ఎదురు దొరుకుతుంది. నేడు మీకు అవిధేయతగా ప్రవర్తించిన వల్ల ఈ అనారోగ్యాలతో అయితే క్షమించి అయ్యా, వరమ్మ గారిని, నా తన నాగప్ప గారిని, బాలాజీ గారిని, సురేష్ గారిని, కిడ్నీ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న ప్రతి బిడ్డని మీరు స్వస్థపరచునైనా. అయ్యా, గ్రేస్ అక్క వాళ్ళ తండ్రి గారిని మీరు స్వస్థపరచునైనా. మెంటల్ డిజార్డర్తో బాధపడుతున్న నవ్య సిస్టర్ని మీరు స్వస్థపరచునైనా. మీ చిత్తమును బట్టి పరిపూర్ణ
మానసిక మంచి స్థితిలోకి నడిపించిన ఆయన స్తోత్రాలు నేను జీరుష సిస్టర్ని బట్టి మీకు వందనాలు ప్రభా. అనారోగ్యంతో బాధపడుతుంది యవన కాలంలో భర్తను కోల్పోయిన స్త్రీ మీరు దీవించండి. తన బిడ్డల చుట్టూ మీరు కంచి వేయదండి. నాకు ఒక మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అలాగే మా తల్లిగారిని బట్టి మీకు వందనాలు ప్రభా. అనారోగ్యంతో బాధపడుతుంది, గ్యాస్ ట్రబుల్ ఎక్కువ అయిపోయి ప్రభా ఇబ్బంది పడుతుంది, దూర ప్రాంతాలు ఉంటుండగా నైనా తల్లిగారిని మీరు స్వస్థపరచండి, ఆరోగ్యాన్ని ఇవ్వమని వేడుకుంటున్నాను ప్రభా. మీకు వందనాలు తండ్రి. ఇంకను ప్రభా అయ్యా ప్రభా ఇంకా ఎంతోమంది క్యాన్సర్తో బాధపడుతుంది దీపిక బిడ్డను మీరు స్వస్థపరచున్నాను. ఇంకా నా తండ్రి ప్రభా అనారోగ్యాలతో అస్వస్థలతో బాధపడుతున్న బిడ్డలందరినీ మీరు స్వస్థపరచమని వేడుకుంటున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు. అలాగే తండ్రి వృద్ధులను బట్టి మీకు వందనాలు అయ్యా. నా ఆత్మీయ తల్లి విషయము కానీ సెలవుమనమ్మ కానీ మేడం నీలరత్న మేడం గారిని ప్రతి బిడ్డను మీరు స్వస్థపరచే వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా. వృద్ధాప్యం అందు ప్రభా వాళ్ళ విశ్రాంతి పొందుతున్న మంచి ఆరోగ్యాన్ని ఇవ్వమని వేడుకుంటున్నాను తండ్రి. మీకే స్తోత్రం. సమతమ్మ గారిని బట్టి మీకు వందనాలు. హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్న తల్లిని మీరు స్వస్థపరచునైనా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే తండ్రి ప్రభా విధవరాలను మీరు క్షేమం దయచేయండి, వాళ్ళ కుటుంబాలు మీరు దీవించినైనా తండ్రి. అలాగే నా తండ్రి ఎంతోమంది యవనస్తులు నశించిపోతున్నారు. తల్లిచులకు రక్షణ మారు మనసును అనుగ్రహించినైనా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే నా తండ్రి వాళ్ళు వివాహ విషయం నిశ్చితం జరిగించండి. స్వప్న దివ్య దీప్తి సిస్టర్ విషయంలో మీరు కార్యం చేయతండి. సంతోష్ కుమార్ సిస్టర్ మీరు జ్ఞాపకం చేసుకుంటున్నాను, కృప చూపించినైనా. ఉద్యోగ విషయాలు సత్యవతి సిస్టర్ మీరు జ్ఞాపకం చేసుకున్నాను, మీరు కృప చూపించినైనా మీకే స్తోత్రాలు చెల్లిస్తాను. ప్రతి వారి పట్ల నీ చిత్తం నెరవేర్చండి, మీరు మాత్రం మహిమ పొందుకోమని వేడుకుంటున్నాను నైనా. నీ కృప చూపిన ప్రతి బిడ్డను మీరు కాపాడమని వేడుకొంచు. ఏదైనా ప్రయాణం చేస్తున్న వారికి క్షేమం దయచేయండి. ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్న వారికి క్షేమం దయచేతండి. మీకు వందనాలు. అలాగే నేను ప్రతి కుటుంబంలో శాంతిని సమాధానం దయచే ప్రభా. అపవాది గలబెల్లి రేపుచుండే వనిక్రియలను బంధించి నీ శక్తి చేత నీ బలము చేత నీ ఆత్మ చేత ప్రభా నడిపించమని వేడుకొంచున్నాను ప్రభా. మీకే స్తోత్రాలైనా. నూతనంగా రక్షింపబడుతున్న బిడ్డ ఆత్మీయంగా బలపడినట్లు రక్షణ మారుమనసు బాప్తిజం పొందిన మేము అయ్యా సంపూర్ణమగుటకు మమ్మల్ని అందరినీ బలపరచమని వేడుకొంచు నాయనా. ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరిని మీరు కాపాడండి నాయనా. వికలాంగులు మీరు కాపాడు తండ్రి. గర్భిణీ స్త్రీలు మీరు దీవించినైనా. గర్భఫలం మీరిచ్చే బహుమానం స్వరూప సిస్టర్ని కీర్తిని నన్ను నీ పాదాలు సమర్పిస్తున్నాను. మీరు ఇచ్చిన గర్భఫలాలను బట్టి మీకు వందనాలు. ఈ గర్భాన్ని దీవించినైనా నీ చిత్తం బట్టి ప్రసవకాలం దగ్గర ఉన్న సహోదరు మీరు ఆశ్రయించండి అయ్యా. మరి ఇప్పుడే ఎలా జరుగుతుండగానైనా నన్ను నీ పాదాలు సమర్పిస్తున్నాను. నీ నామానికి మహిమకరంగా తల్లిని బిడ్డని మమ్మల్ని మీ క్షేమకరంగా నడిపించి మీరు అనుకున్న బిడ్డ భూమి మీదకి వచ్చి నీ చిత్తం జరుగుటకు మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాను. మీరు కంచి వేసి మీరు కాపాడుతున్నందుకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను ప్రభు. మీరు దీవించిన ఆశ్రయించమని వేడుకుంటున్నాను ప్రభు. నా తండ్రి గొప్ప దేవుడా మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇంకా నా తండ్రి బలహీన స్థితిలో ప్రతి బిడ్డని మీరు కాపాడండి. బాలింతలు దీవించమని వేడుకుంటున్నాను నాయన. ప్రతి బిడ్డను మీరు కాపాడండి. నపుంసకులు మీరు రక్షణ వైపు నడిపించమని వేడుకుంటున్నాను. ఇశ్రాయేలును కాపాడినాను. ఇశ్రాయేల్ రక్షణ మారు మనసు పొందినట్లు వాళ్ళు దర్శించినాను. వాళ్ళ మనసులు మార్చమని వేడుకొంచు. ఈ దినమంతా నీ కృప చొప్పున నడిపించండి. ఈ పరిచయం నడిపిస్తున్న దేవజన మోషే గారికి మంచి ఆరోగ్యం దయచేయండి. ఈ పరిచయలో ఏకీపిస్తున్న సహోదరులు ప్రార్థన వింటున్న వారు వాళ్ళ కుటుంబాల క్షేమం దయచేయండి. సర్వ మానవాళ్ళని కాపాడి మీరు మాత్రం మహిమ పొందుకోమని నన్ను నా కుటుంబానికి నీ పాదాలు సమర్పిస్తాను. క్రీస్తేశ్వరి పరిశుద్ధ నామం ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాను నా కన్న తండ్రి. ఆమేన్.